గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు సంతోష రంగారెడ్డి. మేము బిజినెస్ స్టార్ట్ చేసి కరెక్ట్గా అయితే 1 year, కాకపోతే మాకు ఆపర్చునిటీ వచ్చి 2 years అయిపోతుంది. మనం స్టార్ట్ చేసి అయితే 1 year మేము అంటే అనుకోని కరెక్ట్ చేస్తాము అనుకోని, ఎందుకంటే మనకు ప్లాన్ అర్థం కాకుండా ఏం చేయలేం కదా. ఎవరికైనా అంతే, మనకు ప్లాన్ వస్తుంది, అవకాశం వస్తుంది, కానీ అది అవకాశము అది కరెక్ట్గా కాదా మనకు గుర్తించినప్పుడే మనకు అర్థమవుతుంది. తప్పిస్తే అది కరెక్ట్ మంచి అవకాశం వచ్చినా కానీ మనం నెగ్లెక్ట్ చేస్తుంది. మనకు మంచి అవకాశం అనేది మనకేం అర్థం కాదు. కాకపోతే మాకు అది అవకాశాన్ని గుర్తిస్తానికి 1 year పట్టింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకెందుకు అంటే అనుకుంటారు కదా, డాక్టర్గా మంచిగా వస్తుండొచ్చు, ఇంకేం అవసరం వాళ్ళకి అనేసి డౌట్ వస్తుంది కదా మీకు కూడా. చాలాసార్లు చెప్తూ ఉంటాను, క్లినిక్ డాక్టర్గా అయి ఉన్నా కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ మాకు కూడా అవసరమే కదా. ఎందుకు అంటే ఇంతకుముందు డ్రీమ్స్ చెప్పినాం కదా, ఆ డ్రీమ్స్ చాలా ఉన్నాయి. అవి 13 నుంచి కలగంటూ ఉన్నాం మేము, అవి రాసి పెట్టుకున్నాము. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి ఫుల్ఫిల్ అవుతున్నాయి. దీంట్లో నెట్వర్క్ సిస్టమ్ అంటే అది కూడా మనిషిని ఎంచుకోవడం కూడా ముఖ్యమే. మనం ఏది పడితే అది కాదు. మనకి ఇట్లాంటి నెట్వర్క్ సిస్టమ్ ఉంటే ఏంటి అంటే మన డ్రీమ్స్ ఏమైనా ఫుల్ఫిల్ అవుతాయి. అప్పుడు చెప్పినా కదా, కార్ రాసుకున్నాము, కార్ వచ్చింది. దాని తర్వాత ఏంటి అంటే మేము మనకు డ్రీమ్ కూడా కొంతమందికి ఏంటి అంటే రెంటెడ్ హౌస్ అట్నే ఉంటే అయిపోతుంది కదా, ఇంకా హౌస్ ఎందుకు అని కొంతమంది అట్లా కూడా మైండ్లో ఉంటారు. మనీ అంతా స్ట్రక్ అయిపోతుంది ఆ టైంలో కూడా కొంతమంది ఆలోచిస్తారు. అట్లా కాదు, మేము హౌస్ కట్టడానికి అనుకున్నాము. ఒక మాకు ఆల్రెడీ రెంట్ వచ్చే హౌస్ అయితే ఉంది, కానీ ఇంకా డ్రీమ్ హౌస్ ఉంది. డ్రీమ్ హౌస్ ప్లస్ ఇంకేంటిది అంటే బయట కంట్రీలకు ఏంటి అంటే వర్క్ చేస్తానికి వెళ్ళొద్దు, చూసి రావడానికి వెళ్ళాలి. అక్కడ మొత్తం అన్ని కంట్రీలకు చూసి వస్తానికి వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే చాలా. నెక్స్ట్ ఇంకేంటిది అంటే టైం ఫ్రీడమ్ కావాలి మాకు. మెయిన్గా టైం ఫ్రీడమ్ ఏంటిది అంటే క్లినిక్ కాబట్టి ఏంటి అంటే సార్ ఏంటి అంటే ఏంటిగా యాక్టివ్ ఇన్కమ్ జోన్లో ఉన్నట్టు క్లినిక్ అంటే. ఇప్పుడు క్లినిక్ అయినా జాబ్ అయినా తన పర్సన్ లేదైతే అక్కడ షటర్ ఓపెన్ చేస్తేనే మనీ వస్తుంది, షటర్ ఓపెన్ చేయకపోతే రాదు. కనీసం జాబ్ హోల్డర్స్కి అయినా సండే అన్న హాలిడే ఉంటుంది, కానీ డాక్టర్స్కి అయితే సండే కూడా హాలిడే ఉండదు. అది మేము చాలా అసలు ఎంత సఫర్ అవుతున్నామో అది మాకు తెలుసు. ఎందుకు అంటే కనీసం ఒక్కరోజన్నా కనీసం ఫ్యామిలీతో ఉండాలి కదా. ఇప్పుడు పిల్లలకు ఎగ్జాంపుల్ కొంతమంది మీకు కూడా అర్థమై ఉంటుంది, కొన్ని డేస్లలో కాకపోతే జాబ్ వాళ్ళకి అంతగానో ఉండకపోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు పాప బర్త్డే ఉంటుంది. బర్త్డే ఉన్న రోజు కూడా ఏంటి అంటే క్లినిక్ టైం అయిపోతుంది అనేసి పిల్లలు వచ్చి ఈవినింగ్ కదా కేక్ కట్ చేసిన నైట్ ఇక సాయంత్రం కదా, కానీ క్లినిక్కి వెళ్ళిపోతారు. క్లినిక్కి వెళ్ళిపోయినప్పుడు పిల్లలు చూసి ఏం చేస్తారు, 10:30, 11కి వస్తే పడుకుంటారు. పడుకున్నప్పుడు ఏంటి అంటే పిల్లలు లేపి అప్పుడు కేక్ కట్ చేయించాలి. కానీ అదే క్లినిక్ పోకుండా ఆ రోజు మొత్తం ఉంటే, ఆ రోజు మొత్తం ఉండి ఆ పిల్లలతోటి ఆ బర్త్డే రోజు లేకపోతే ఇంకా మ్యారేజ్ డే రోజు ఇంకా చాలా డేస్ ఉంటాయి కదా మనకు, ఇంపార్టెంట్ డేస్ అవి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది, చాలా హ్యాపీ కదా. మనకున్నది ఒకటే లైఫ్. ఆ లైఫ్లో కూడా డైలీ ఏదో ఒక వర్క్ మీద ఉంటే మనం ఇంకేమో ఉన్నట్టు చెప్పండి. మనం ఏం అనిపించినట్టు ఇంకా లైఫ్ ఇప్పుడు ఏజ్ తరిగిపోతుందా లేకుంటే పెరిగిపోతుందా? తగ్గిపోతుంది ఏజ్. ఇంకా అంటే ఇయర్ తగ్గుతూ ఉంది, అంటే లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉంది. కాబట్టి మనము హ్యాపీగా ఉన్న ఏజ్ పెరిగిపోతూనే ఉంటుంటుంది, హ్యాపీగా లేకుండా దాన్ని ఎంజాయ్ చేయకుండా కానీ టైం గడిచిపోతూనే ఉంటుంది. టైం అయితే మనం వెనక్కి తీసుకురాలేము, ఏజ్ని వెనక్కి తీసుకురాలేము. కాబట్టి మాకేమనిపించింది అంటే టైం ఫ్రీడమ్ ఉండాలి అనిపించింది. టైం ఫ్రీడమ్ ఏంటంటే ఈ క్లినిక్ ఇట్లనే ఉంటే సరే, యాక్టివ్ ఇన్కమ్ జోన్ ఉండాలి ఎవరికైనా, దాన్ని ఒప్పుకుంటా. ఎందుకంటే అదే మాకు ఫుడ్ పెట్టింది, లైఫ్ ఇస్తుంది కాబట్టి అదే ఓకే. కానీ ఫుడ్ పెడుతుంది, లైఫ్ కాదు, ఫుడ్ పెడుతుంది, దాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయము, అది ఓకే. కానీ 2 యాక్టివ్ ఇన్కమ్ ఇంతకుముందు చెప్పినా కదా, 2 యాక్టివ్ వద్దు, ఒకటి పాసివ్ ఇన్కమ్ ఉండాలి. అదే ఈ నెట్వర్క్ వెస్టేజ్ ఎంచుకున్నాము. మాకు అది తెలిసేంత వరకు 1 year పడుతుందని చెప్పినా కదా, అది అట్లా ఈ పాసివ్ ఇన్కమ్ కోసమే మేము స్టార్ట్ చేసినాము, ప్లస్ టైం ఫ్రీడమ్ కోసమే. ఈ టైం ఫ్రీడము మీకు అందరికీ కావాలి అనిపిస్తే అందరం కూడా చేసుకోవచ్చు, అందరికీ అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. బ్యాక్ టు మైసెల్ఫ్ డాక్టర్ రవీంద్ర రెడ్డి. నాకు తెలుసు, కాకపోతే తెలుసు కానీ నాకు చూడలేదు.
ఇప్పుడు అందరూ అయితే తినొచ్చింది కదా సార్ అడిగినట్టు. అయితే ఇక్కడ ఏంటంటే ఏదున్నా సరే మీరు మాటలు ఇట్లా అన్నారు. ఇట్లా అంటే వాస్తవం ఏదంటే సరే మీరు పాత లీడర్స్ కాబట్టి అంటున్నాను, అది సౌత్ ఆఫ్రికా భాష. ఇప్పుడు మనకు హిందీ రాలేదనుకో, మనం ఏం చేస్తాం అక్కడ ఏదైనా అడిగితే మాట్లాడతాము, మాట్లాడలేము, ఏదో సైకిల్ చేస్తాము. అయితే ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుకుంటేనే ఇంకోటి ఏంటంటే మనం నోరు ఎంత ఇప్పితే అన్ని డబ్బులు వస్తుంది. నిజంగా ఈ బిజినెస్లో మనకి పెట్టుబడి ఏమన్నా ఉందా అంటే మాటలే డబ్బులు అమ్ముకుంటారు. మీరు జూమ్లోకి వచ్చినా అంతే, ఎక్కడికి వచ్చినా అంతే, ఏంటంటే మాటలు. అయితే ఇక్కడ ఏంటంటే కొందరికి ఏమైందంటే ఒకసారి వస్తే మామూలుగా ఏమైందంటే ఇది అందరికీ ఉన్న డౌటే. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి? అంటే మామూలుగా నేను అనేది ఏంటంటే మామూలుగా మనకి ఇక్కడ ఏమనుకుంటారంటే అందరూ కూడా పైన పైనే ఉంటారు, కింద కిందనే ఉంటారు. ఈ సిస్టమ్ అయితే అట్లనే ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా అయితే మామూలుగా బయట కంపెనీలలో కొన్ని కంపెనీలలో మీకు ఏమంటారంటే ఒక్క 2 లెగ్గులు వేసుకోండి. ఇక్కడ లెగ్గులు అంటే మీకు అర్థమైంది కాబట్టి చెప్తాను. ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరు చెప్తారా? సరే మేడం కూడా కొంచెం కొత్తగా చెప్పచ్చు. ఇప్పటిదాకా మేడం చెప్పింది కదా, అంటే ఒకరిని పైకి తీసుకొని వస్తే మనం ఇంకో లెవెల్కి పోతాం. అట్లా మనము 6 మంది చేస్తే ఏమవుతుంది? క్రౌన్ అవుతుంది. ఇక్కడ 6 మంది తీసుకొస్తే క్రౌను, ఒక్కరిని తీసుకొస్తే సిల్వరు, ఇద్దరిని తీసుకొస్తే గోల్డ్, ముగ్గురిని తీసుకొస్తే స్టారు, ముగ్గురిని తీసుకొస్తే స్టారు, 4 తీసుకొస్తే డైమండ్, 6 తీసుకొస్తే స్ట్రౌన్. అంటే వీళ్ళందరినీ డెవలప్ చేస్తేనే వాళ్ళు ముందు పోవడానికి ఛాన్స్. దీంట్లో ఎవరొక్కరు తగ్గినా కానీ మళ్ళీ వాళ్ళ పిల్లలు ఏమవుతుంది అంటే అప్పుడు ఎక్కడ ఏం చేయాలి? హెల్ప్ చేయాలా? హెల్ప్ చేయకుండా అవసరం లేదు. అంటే నువ్వు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఇంకొకరిని డెవలప్ చేయాలి. ఈ కంపెనీలో ఉన్న సిస్టమ్ ఇది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పైన ఉన్నాడు, పైన ఉన్నాయన పైనే ఉంటాడు. ఈయన ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడు పైన ఉన్నాయని పైన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు చేసిన కొద్ది ఇట్లా పోతూనే ఉంటుంది తప్ప నువ్వు పైకి పోవడానికి ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఒక 10 మంది రాని ఈ పర్సన్ ఈ లెవెల్ పోవచ్చు. అంటే నేను చెప్పిన రావాలని ఈ లెవెల్ పోవచ్చు. ఎట్లా పోవచ్చు? ఇప్పుడు మీకు మామూలుగా ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, పురుషోత్తం దాస్ సార్ కంటే పైన 10 మంది ఉంటారు. ఇప్పటిదాకా మేడం బుక్ చూపించింది కదా, పురుషోత్తం దాస్ సార్ కంటే పైన ఉన్న 10 మందిని ఓవర్టేక్ అంటే సరే మనం మామూలుగా జర్నీ చేసినప్పుడు చూస్తున్నాం కదా, ఒకటి ముందు పోవడం ఎంత పోవడం, ఆ రకంగా వాళ్ళందరికంటే ముందు సార్ పోయి టీసీఏ. అంటే మామూలుగా ఇట్లా ఉంటే మాత్రం అయ్యే ఛాన్స్ లేదు, కానీ ఇట్లయితే ఉంది. ఇంకొకటి మనం ఏం చెప్తున్నాం, ప్లాన్ చెప్తే ఎవరు వస్తలేదు సార్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పుడు వ్యవసాయం చేసుకోలేగా వీళ్ళందరూ కొంచెం వ్యవసాయం గురించి ఐడియా ఉంది కదా మీకు. వ్యవసాయం చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనం చెట్లు నాటుతాం కదా, చెట్లు నాటినప్పుడు ఏమైందంటే కొన్ని గ్రోత్ ఉంటాయి, కొన్ని గ్రోత్ ఉండవు. గ్రోత్ ఉన్నదాన్ని గ్రోత్ లేని దాన్ని ఏం చేస్తాం మనం? దాన్ని కొంచెం ఎరువు వేయడం, చేయడం చేస్తాం. ఒకవేళ అన్నీ చేసినా కానీ అది రావట్లేదు, చెట్టు పెరగట్లేదు, అప్పుడు ఏం చేస్తాం? ఈ చెట్టు పీకేస్తాం, ఇంకో చెట్టు పెడతాం. అవునా? ఒక మామిడి చెట్టే ఉంది, దానికి చాలా పూత వచ్చింది, మొత్తం రాలిపోతుంది, ఒకటే కాయ ఉంటుంది. ఆ చెట్టును పీకేద్దామా? అలా నెక్స్ట్ ఇయర్ కాత అయితే వస్తుంది కదా, ఇస్తుంది. ఈ పూత ఎందుకు రాలిపోయింది అనేది మనం తెలుసుకుంటే దాన్ని మనం చేయొచ్చు. అర్థమవుతుందా? అంటే చెట్టు ఉంటే కాత అనేది ఆటోమేటిక్ వస్తుంది. ఆ చెట్టును సంరక్షించుకోవాలి. అంటే ఈ నెట్వర్క్ కూడా అంతే. ఇలా 100 మంది ఉన్నారు, ఎవరు కొట్టలేదు సార్ అంటే ఆ 100 మంది కొనే రోజు వస్తుంది. ఎప్పుడు అంటే చెట్టు పచ్చగా ఉండాలి. చెట్టే పోయింది అనుకోండి, 100 కాదు కదా, 1000 ఉన్నా కానీ వేస్ట్. అదొకటి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి
వెస్టేజ్ ఏమో డబ్బులు ఇస్తుంది, విన్నింగ్ టీమ్ ఏమో మనం ఎట్లా చేయాలని నేర్పిస్తుంది. మరి ఇక్కడ ఎంతమందికి తెలుసు ప్లాన్ ఎట్లా చేయాలి, డబ్బులు ఎట్లా వస్తాయి, ఇవన్నీ తెలుసా? అందరికి తెలుసా? అందరికి ఇప్పటి నుంచి మీటింగ్లకు అవసరం లేదు, జూమ్లోకి అవసరం లేదు. ఖచ్చితంగా ఏంటంటే పురుషోత్తం దాస్ గారికే తెలియదు. అంటే మామూలు డబ్బులు ఎట్లా వస్తాయని తెలుసు కానీ దానికి పూర్తి చరిత్ర ఎవరికి తెలియదు. ఇది సముద్రం, ఈ సముద్రం ఏంటంటే దాని లోతు ఎంత అనేది ఎవరికి తెలియదు. లోపలికి పోయినోడే, ఆ పోయినోడు బాగా గజ ఈతగాడైతేనేమో బయటకు వస్తాడు, లేకుంటే అనే పోతాడు. అవునా? కాబట్టి ఇక్కడ ఏంటంటే డబ్బులు పుష్కలంగా ఉన్నాయి, మహాసముద్రం కాదు. మీకు ఎంత కావాలంటే అంత తెచ్చుకోవచ్చు. అయ్యో నాకంటే పైన ఉన్నారు వాళ్ళకి తీసుకొచ్చేది కదా, వాళ్ళకి ఎక్కువ వస్తాయి నాకు రావు అనే డౌట్ ఎవరికన్నా ఉందా? ఉంటుంది ఖచ్చితంగా. అంటే మనం బయట పోతే జరిగేది అదే. ఇంకోళ్ళు వచ్చేయమంటారంటే నేను 100 మందిని జాయిన్ చేసింది సార్, నాకేం డబ్బులు రావట్లేదు. ఈ 100 మందిని జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయా, వాళ్ళు పీవీ తీసుకొస్తారు? టర్న్ ఓవర్ తోటే, ఎక్కడ జరిగిన టర్న్ ఓవర్. కొందరు ఏమంటారంటే ఇక్కడ 33 రూపాయలు పెడితే ఒక పీవీ వస్తుంది సార్, బయట అయితే 10 రూపాయలకే ఒక పీవీ వస్తుంది. పీవీ అంటే అంత ఐడియా ఉంది కదా, పాయింట్ వాల్యూ. మనకి ఇప్పటిదాకా మేడం చెప్పింది ఏమంటుంది, 100 రూపాయలకు 60 రూపాయలు వస్తుంది. 90 సార్ పాయింట్లా నేను అనేది 100 రూపాయలకి 60 రూపాయలు రిటర్న్ మన కంపెనీ ఓకే 60% ఇస్తుంది. అంటే సరే ఈ 100 రూపాయలకి 60 రూపాయలు ఇస్తుంది కదా, 1000 రూపాయలు అయితే 600 వస్తుంది. అదే 10 రూపాయలు అయితే ఇప్పుడు ఏది పెట్టు అంటే టర్న్ ఓవర్ని బట్టే డబ్బులు వస్తాయి. ఇక్కడ పీవీ తక్కువ ఉందా, నువ్వు సిల్వర్లో ఉన్నావా గోల్డ్లో ఉన్నావా కాదా, అర్థమైందా? అంటే ఇక్కడ పీవీ అంటే మామూలు ఏమనిపిస్తుంది అంటే బయట పీవీ తక్కువ ఉంది, తక్కువ రేట్లు ఉన్నాయి అని అనిపించచ్చు. ఇక్కడ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చి మీరు 30 డేస్ వాడుకోండి, 30% వాడుకోండి, మీకు నచ్చకుంటే తెచ్చియండి, మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పేసి అంటుంది కంపెనీ. అంటే కంపెనీ ప్రోడక్ట్ మంచిగా ఉంటే ఆ మాట చెప్తారా, మంచిగా లేకుండా చెప్తారు. చైనా ఫోన్ గ్యారెంటీ ఉందా? మళ్ళీ సౌత్ ఆఫ్రికా అంటే ఇక్కడ ప్రోడక్ట్ అట్లాంటిది. మామూలుగా అందరూ ఏమంటారంటే ప్రోడక్ట్ రేట్ ఎక్కువ పెట్టి మీకు డబ్బులు ఇస్తున్నాడు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం కొనుక్కుంటే మన ఇంట్లోకి ఎంత పడతాయి, ఒక 3000 అనుకున్నాం ఎగ్జాంపుల్. ఈ 3000 ప్రోడక్ట్ ఒకవేళ రేట్ ఎక్కువ ఉంటే ఎంత రేట్ ఎక్కువ ఉండొచ్చు మీకు? 500-1000 రూపాయలు చెప్పండి, పర్వాలేదు, మీకు ఇష్టం వచ్చింది, మీ నోటికి ఏదో వస్తే చెప్పండి. 1000 రూపీస్ సరే, 1000 తీసుకున్నాం. 1000 రూపీస్ ఇంటూ 12 సంవత్సరం వల్ల ఇదే 3000 పెట్టి కొంటే ఎంత అవుతుంది? 12,000 ఎక్స్ట్రా. ఇది ఈ సంవత్సరం నాడు మీరు వర్క్ చేసుకుంటా పోతే 1,00,000 రూపాయలు వస్తే ఉందంటారా? ఇప్పుడు మన డబ్బులు మనకే ఇస్తుందా, వస్తుందా? అది అంటే ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. అంటే మీ డౌట్లు మీరు చెప్పలేరు కాబట్టి నేను చెప్తున్నా. ఇది ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఇవి తక్కువ ఉన్నా మనకే, ఏదున్నా మనకే, అట్లా ఒకటి. ఇంకోటి ఏంటంటే మామూలుగా కొన్ని కంపెనీలలో ఏం చేస్తారంటే ఇప్పుడు క్రౌన్ ఉన్నాడు కదా, ఈ క్రౌన్ లెవెల్లో నీకు 60% ప్లస్ డైరెక్టర్ బోనస్ వస్తుంది. మామూలుగా వేరే కంపెనీలు ఏం చేస్తారంటే మళ్ళా 0. ఈ నెల నాడు వీళ్ళందరినీ క్వాలిఫై చేసుకున్నాక అప్పుడు నీకు వచ్చే 16% ఇస్తారు. ఒకవేళ ఈ లోపు నువ్వు ఏ 8% కన్నా 12% కన్నా నీ పీవీ ఎక్కడనే ఉందనుకోండి, ఆ పర్సెంటే ఇస్తారు, 16% ఇయ్యారు. ఇక్కడ అట్లా కాదు, నీకు ఒక పీవీ వచ్చినా కానీ నీకు 16% ఇస్తుంది. ఈ కంపెనీలో వెస్టేజ్ కంపెనీలో ఉన్నది అదే అన్నమాట. డైరెక్టర్ బోనస్ రావాలంటే వీళ్ళని క్వాలిఫై చేసుకుంటా పోతే డైరెక్టర్ బోనస్. ట్రావెల్ ఫండ్ ఉంది కదా, ఇక్కడ బయట ఫారిన్ పోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు? వేరే ఎవరు? దీని బయట సాగు ఏంటంటే మామూలుగా వేరే కంపెనీ ద్వారా పోయినా
మన వెస్టేజ్ కంపెనీ ద్వారా. పోయేటప్పుడు మామూలుగా మీరు తిరుపతి యాదగిరి రూట పోవాలంటే ఏం చేస్తారు? అప్పటికప్పుడు పోతారా? ముందు ప్లాన్ చేస్తారు. ముందు నుంచి ప్లాన్ చేస్తారు. ఏమేమి తీసుకొని పోతారు? తినడానికి అది కావాలి, ఫస్ట్ అయితే డబ్బు అవి ఇవి అన్నీ ఉంటాయి కదా. సరే బ్యాగ్ అంటే అందరికి కావాల్సిందే. మేమైతే మొన్న థాయిలాండ్ పోయినప్పుడు జస్ట్ బ్యాగ్లో బట్టలు పెట్టుకున్నాం, పేస్ట్ బ్రష్ పెట్టుకుంటాం. కానీ అక్కడ హోటల్లో అది కూడా ఇచ్చింది, 5 స్టార్ హోటల్. మేము ఇక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయినాం. అక్కడి నుంచి మొత్తం కంపెనీ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి దింపినాక అక్కడ 3 పూటల ఫుడ్, బెడ్ అన్నీ ఇచ్చారు. మనకి ఎక్స్ట్రా ఖర్చు ఏముంటుంది అంటే మనం ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఖర్చు. అంటే ట్రావెల్ ఫండ్ ఎందుకు అంటే అది. అయితే వాస్తవం ఏంటంటే అప్పుడప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ఈ ట్రావెల్ ఫండ్ కూడా కాకుండా ఫ్రీగా ట్రిప్ ఇచ్చింది మాకు. అది ట్రిప్ ఇచ్చినప్పుడు అదేంటి గోవా సార్? గోవా కాదు, థాయిలాండ్ కూడా ట్రిప్. మీకు ఒక క్రైటీరియా అంటే ఇప్పుడు మామూలుగా మనం B20 ఇవాళ ఒకసారి గిరౌండ్ పర్పస్ మన టీం నుంచి B20లో ఎలిజిబుల్ అయ్యాయి. సార్ వాళ్ళ కూతురు కిరణ్ చెప్పేసి ఆవిడ పేరు విన్నారు, చూసింది కూడా పెట్టుకున్నారు. పాత వాళ్ళు అయితే చూసి B20 ఆఫర్లో అదే 5 కోట్ల క్లబ్లో ఆ మేడం ఎలిజిబుల్ అయ్యింది. అంటే ఫస్ట్ మంత్ ఎలిజిబుల్ అయింది. అట్లా ఇప్పుడు ఏమవుతుందంటే అట్లా కంపెనీ ఆఫర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ 2800 ఎప్పుడైతే అంటే ఫస్ట్ బ్రాంచ్ డైరెక్టర్ కావాలి, ఎలిజిబుల్ కావాలంటే పీవీ ఐడియా ఉందా మీకు? ఎంత? 2800 పీవీ కావాలి. B20 ఆఫర్లో ఎలిజిబుల్ కావాలి. 28 ఎలిజిబుల్ అయిపోయింది అనగా 28 అంటే 2800 పీవీకి ఇప్పుడు డబ్బులు ఇస్తుంది. మళ్ళీ 6 నెలలు టైం పెట్టింది కదా. 6 నెలల్లో 5 నెలలు క్వాలిఫై అయినా కానీ ఆమెకు డిసెంబర్లో చెక్కు మినిమం ₹1,00,000 దాకా. ఇది కాకుండా ఈ బోనస్ కాకుండా ₹10,00,000 మినిమం. అంటే మనకు వచ్చేది వస్తూనే అది. అంటే అట్లనే సేమ్ మాకు కూడా అప్పుడు ఒక ఆఫర్ పెట్టినప్పుడు థాయిలాండ్ ట్రిప్ ఫ్రీ వచ్చింది. అంటే ఒక ఫ్లైట్ టికెట్ వచ్చేసి సింపుల్గా ఒక 40,000. అక్కడ హోటల్ ఇవన్నీ కలుపుకుంటే తక్కువ ₹1,00,000. మరి 5 స్టార్ హోటల్లో రోజు నాన్ వెజ్ అంటే మన ఇష్టం ఏది తింటే అది పెట్టారు. కానీ అట్లా అంత ట్రీట్ ఇచ్చింది. మామూలుగా మనం ఒంటరిగా పోయి ఒక గైడ్ లేకుండా మనం తిరగాలంటే తిరగలేము. కొత్త ఊరికి పోతే మనకి ఎక్కడ ఏముందో తెలియదు. ఇప్పుడు లాస్ట్ తిరుపతి పోతేనే తిరుపతి కొండ మీద సరే ఈ మధ్య కాలంలో వేరే తిరుపతి రెగ్యులర్గా పోయటం లేదంటే దేవుడిని దర్శనం చేసుకొని వస్తారు. కానీ ఆ కొండ మీద చూసేది చాలా ఉంటుంది. అన్నీ చూసిరా సార్? మరి అన్నీ చూడలేదు సార్. అంటే ఒక గైడ్ కావాలి కంపల్సరీ, అక్కడ చెప్పేటోళ్ళు ఎవరో. ఆ రకంగా మనకు ఒక గైడ్ ఇచ్చి ఒక బస్సు ఇచ్చి అక్కడ తిరగడానికి ఇవన్నీ ఉండేవి. అంటే ఈ ట్రిప్ వస్తే అట్లా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కూడా రాబోతుంది. ఇప్పుడు స్విట్జర్లాండ్ మామూలుగా మనం పోవాలంటే మినిమంలో మినిమం 5 లక్షలు. హైయెస్ట్ కాస్ట్ డాలర్. అంటే ఇప్పుడు అక్కడ దాన్ని ఏమంటారు నాకైతే ఐడియా లేదు. ఏమంటారు తెలియదు సార్. అమెరికా అంటే డాలర్. అమెరికా కంటే కూడా కాస్ట్ ఎక్కువ. ఇవాళ మన సార్ వాళ్ళు పోతుంది. ఇవాళ మీరు సిల్వర్ క్వాలిఫై అయిన వాళ్ళని కూడా తీసుకోబోతుంటాం. డబ్బులు 2,80,000 నిన్న కొత్తగా చెప్పారు మనం 30 కదా సార్. అయితే మీ దగ్గర డబ్బులు లేకున్నా కంపెనీ ఏమంటుందంటే నేను డబ్బులు ఇస్తాను, మీరు పోయిరండి ట్రిప్. వచ్చినాక మీరు ఏం చేస్తారంటే మీకు వచ్చే ట్రావెల్ ఫండ్లో కట్ చేసుకుంటాను. అంటే ఆ రకంగా మనకి ఎవరైనా ఇస్తారా? మనకి ఇచ్చే ప్రాఫిట్స్ అన్నీ ఇచ్చుకుంటే ఇది ఉంటుంది. తర్వాత సరే ఇవన్నీ పక్కన పెడతాం. ఇప్పుడు ఇక్కడ డౌట్ వచ్చిందా? ఇవి ఉన్నాయంటే అంటే బిజినెస్ ఎందుకు చేయాలి? ఇంతకుముందు సార్ చెప్పింది కదా మన డ్రీమ్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం తిరుపతి పోవాలంటే సార్ అది 30 పీవీ అన్నారు కదా. 33 ఆ 30 పీవీలో 60% ఇస్తారు కదా మనకు. మరి ఆ బయట 10 పీవీ అన్నారు కదా. మరి వాళ్ళు ఎంత ఇస్తున్నారు? వాళ్ళు ఎంత ఇస్తున్నారు? ఇది 33 రూపీస్ ఒక పీవీ. ఓకే, 10 రూపీస్ ఒక పీవీ. ఓకే. అంటే మనకు 60% వస్తుంది కదా. మరి 60% ఏంటంటే ఇప్పుడు మామూలుగా మన పీవీ బట్టి డబ్బులు వస్తున్నాయి కదా మనకి. అంటే 10 రూపాయలకు ఎంత వస్తుంది? 6 రూపాయలు వస్తుంది. 6 రూపాయలు వస్తుంది. ఇట్లయితే మీరు అన్నది ఇంతకుముందు లెక్క చెప్పారు కదా. మనకు 100 రూపాయలకి అయితేనేమో 60 రూపాయలు వస్తుంది.
10 రూపాయలకి అయితే 6 రూపాయలు ఆరు రూపాయలు. అంటే కొందరికి ఏమనిపిస్తుంది అంటే బయట తక్కువ ఉంది పీవీ అంటే మన దగ్గర ఎవరు లేరు కానీ కొందరు ఉన్నారు అట్లా బయట జరుగుతుంది. మన శనివారం రోజు జరిగిన మీటింగ్లో ఎవరెవరు ఉన్నారు అప్పుడు దాదాపు అందరు తెలిసి ఉండొచ్చు. విన్నారా శనివారం రోజు ఎస్. వడమాల్సిన సార్ మాట్లాడినాక పురుషోత్తం దాస్ సార్ వచ్చి అట్లా బయట జరిగినాయి కాబట్టి అది చెప్పారు అనమాట దాని గురించి. సరే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇంకొక ఆఫర్ ఏంటంటే పోస్టల్ ఐడియా ఉందా మీకు ఎవరికైనా? ఇప్పుడు కొత్త ఐడి వేయాలి అనుకుంటున్నారు కదా, పోస్టల్ ఐడియా ఉందా? చూస్తే మేడం మీకు ఐడియా ఉంది కదా, మీకు ఐడియా ఉంది కదా, ఎవరికి లేదు? ఐడియా పోస్టల్ ఐడియా. ఇప్పుడు అర్థం కాదు మేడం. కొత్త ఐడి వేయాలంటే ఏం చేస్తారు మీరు? POS లో. వాళ్ళ కింద వేస్తారు, ఐడి నెంబర్ వేస్తారు, అయిపోతుంది కదా. అది POSలో చేస్తారు. ఇప్పుడు మన వెస్టేజ్ యాప్ ఉంది కదా, ఆ యాప్లో యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్ అని ఉంది, అది కొట్టండి మీకు పోస్టర్ అవుతుంది. మొన్నటిదాకా మాకు కూడా తెలియదు. ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మామూలుగా ఏమవుతుందంటే ఇంతకుముందు ఇక్కడ మీరున్నారు, ఇక్కడ ఒక నలుగురు ఉన్నారు, ఈ నలుగురు కింద మీరే తీసుకొచ్చేస్తారు. మీరే తీసుకొచ్చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళని ఎవరు వేసారు అంటే వీళ్ళ కిందకే వస్తారు. ఈ ఐడి నెంబర్ వేసేసి ఇస్తారు కదా. ఇక్కడ మనం పోస్టర్ ఐడి వేసేటప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ మీ పేరు మీ యాప్లోనే వస్తుంది. దాంట్లో ఎవరి కింద వేయాలనుకుంటారో వాళ్ళ కింద వాళ్ళ నెంబర్ వేసేసి మీరే రిఫరెన్స్ చేస్తున్నారు. మీరే వీళ్ళని తీసుకొచ్చి యాడ్ చేసినారు. ఇది కంపెనీకి ఏం తెలుసు అంటే మీరు వేసినట్టు తెలుసు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే 200 PV కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చారు. మోని, గ్లూకోజమైన్, కాల్షియం, సిఎం, నీమ్. అయితే ఆ ప్రోడక్ట్ 200 PV కావాలి. ఈ 200 PV తీసుకున్నప్పుడు ఏం చేస్తుంటే PVకి PV ఇస్తుండు, దీంతో పాటు ఎక్స్ట్రా ఏమి ఇస్తుండే 750 రూపాయలు పైన ఉన్నాడు. ఎవరైతే పోస్టర్ ఐడి చేస్తారో వాళ్ళు PV కింద వీళ్ళు వచ్చేస్తుంది. 200 PV తీయకున్నా కానీ మీకు ఎవరైనా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే కొందరు ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఏది చెప్పమంటే ఈ పోస్టర్ ఐడి సప్లిమెంట్స్ మనకు ఇచ్చింది 300 PV అయితేనేమో 1200 ఇస్తుంది. ఇదైతే 750 రూపాయలు ఇమీడియట్లీ ఇస్తారు. ఇమీడియట్లీ అంటే మనకి వచ్చే చెప్పులు ఇవ్వచ్చు, లేదంటే అక్కడ అయితే క్యాష్ ఇవ్వచ్చు. తర్వాత మామూలుగా ఇది 200 PV. ఈ ఒక్క పర్సన్ 200 PV. ఈ 200 PV మళ్ళీ మీకు లాస్ట్ కౌంటింగ్లో ఇది వస్తుంది 200 PV. మళ్ళీ దానికి తోడు ఇది 750 ఎక్స్ట్రా. ఇది V20 ఆఫర్ అండి. అట్లనే 300 PV. 300 PVకి 1200. మేడం ఇక్కడ మనం మామూలు అర్థమైందా? మోకాల నొప్పులు అని చెప్పేసి మనం పోయినప్పుడు ఎవరో ఒకళ్ళు అంటుంటారు కదా, ఈ 200 PV కొంటరా సార్ వాళ్ళు అని చెప్పేసి అనిపించచ్చు. వీళ్ళు కొనకున్నా నో ప్రాబ్లం. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీళ్ళకి మోకాల నొప్పులు ఉన్నాయి, ఏమేమి ఇవ్వచ్చో అవి మీరు తీసుకొస్తారు. వీళ్ళ ఐడి చేస్తారు, వీళ్ళ ఐడి మీరు తీసుకొస్తారు కదా, ఇక్కడ మీకు 750 వస్తుంది. అదే 300 PV అయితే 1200 వస్తుంది. ఇట్లాంటివి ఎన్ని చేయగలుగుతారు మీరు? నెల మొత్తం మీద ఒక 10 చేసారు అనుకోండి, 7500. 7500 అది చేస్తే చేయొచ్చా లేదా? మీరు ఏ పర్సెంట్లో ఉన్నారు, ఏ డైరెక్టర్ అని కూడా చూడాలి కంపెనీ. మీరు వాళ్ళ మొత్తం వచ్చి 10 మందిని చేసినా కానీ 10 మందిని చేస్తే ఎంత అవుతుంది? 2000 PV అవుతుంది. 2000 PV అయినా మీకు ఏమవుతుంది? 7500. అక్కడ ఎంత ఎక్కడ ఉన్నారు మీరు? 2000 PV అంటే బ్రాంచ్లో ఉన్నారు. 8%లో ఉన్నారు. స్టార్టింగ్ వచ్చుకోండి. ఓకే. 8%లో ఉంటే మీకు వస్తే 1000 రూపాయలు వస్తాయి. కానీ ఇక్కడ ఏమొస్తుంది? 7500 వస్తుంది. అంటే ఈ రకంగా మీరు అంటే హెల్తీ ప్యాక్ అని చెప్పేసి పెట్టారు ఆఫర్. చూసినా కనీసం మీరు ఆ రకంగా అది చేయొచ్చు. ఇది కింద చేసారనుకోండి, ఇది చేస్తే ఎంత అవుతుంది? 10 ప్యాక్లు చేస్తే 12,000 అంటే 19,500. జస్ట్ సింపుల్గా మీకు అవి కాదు, ఇది ఓన్లీ ఇంతవరకే. సింపుల్గా మీరు బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉండి ఇంకా మీరు ఇవి చేయగలిగితే
మీ చెక్కు తక్కువ 30,000. అది బ్రాంచ్కి వస్తుంది ప్లస్ ఇవి కూడా వస్తాయి, ఈ అట్లా పీవీ వస్తాయి, ఇట్లా పీవీ వస్తాయి. రెండు వస్తాయి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ లేవనండి, జూమ్లో చెప్పండి. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడైతేనే క్లియర్ చెప్పుకోగలుగుతాం, జూమ్లో అర్థం కాదు. ఇది ఆగస్టు వరకే ఉంది ఈ ఆఫర్. ఇది ఏ నెల ఆ నెలనే, ప్రతి నెల ఈ నెల చేసినాం, వచ్చే నెల చేయలేదు. మీరు ఒక్కటి చేస్తే 750 రూపాయలు. 10 అంటే నేను 10 ఎందుకు చెప్పినా అంటే డబ్బులు ఎక్కువ కనపడతాయి కాబట్టి. మనం మామూలుగా సరే ఇప్పుడు కొనరు, వీళ్ళు కొత్త వాళ్ళనే యాడ్ చేయాలి. అంటే అది కేవైసీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కింద మనం తీసుకోవాలి. డైరెక్ట్ నెంబర్ వాళ్ళకు ఏమేమి కావాలో అవి ఇచ్చేసి ప్రాబ్లం లేదు. మనకు కావాల్సినవి ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి. కేవైసీ తర్వాత ఏవి గ్లూకోజమైన హెల్త్ సంబంధించి ప్రోడక్ట్ తీసుకుంటాం. అంటే ఆ ప్రోడక్ట్ తీసుకునేది ఏంటంటే మీ ప్రోడక్ట్ ఇప్పుడు వీళ్ళకి కొన్ని ప్రోడక్ట్ కావాలి, ఒక 100 టీవీ అయింది, మిగిలిన 100 టీవీ మీరు యాడ్ చేసుకొని తీసుకొచ్చేటటువంటి ఎవరైనా ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు మన దాంట్లో, మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు. ఉదాహరణకు రాను లేదు యాడ్ చేసి తీసుకోవచ్చు అనుకోండి, 750 రూపాయలు డైరెక్ట్ వచ్చేస్తుంది. మేడం లేవంటారు సార్, అంటే లేవండి. ఇది కొంచెం డౌన్లోడ్ చేసుకుంటే అవుతుంది. ఇంకోటి ఏంటంటే రోజు ఎంతమంది డెమో కిట్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కదా, అందరి దగ్గర ఉన్నాయి. ఒక ఎన్ని ప్లాన్ చేస్తారు రోజు? ఏం లేవు. అంటే చూస్తున్నా వాటిని డెమో కిట్ కనీసం పూజలను ఆ చేస్తున్నా. కిటికీ వేయడం తెలియదు, ఆ కిట్ కూడా వేయడం తెలియదు. ఎందుకంటే మనోళ్ళు కాబట్టి నేను అంటున్నా. నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా దాన్ని దులపాలి ఫస్ట్. దులిపి మన ఇంటి దగ్గర కిరాణా దుకాణం ఉంటుంది కదా, మన అగరబత్తి కొబ్బరికాయ అది కొట్టాలి, కొడితే చేస్తారు. అంటే డబ్బులు రావట్లేవు అంటే ఇది అన్నమాట. మన వాస్తవంగా ఏంటంటే రోజుకు తక్కువ 3 ప్లాన్లు ఉంటాయి. అంటే 90 మంది చెప్తారు. 90 మంది చెప్తే ఎంతమంది వస్తారు? 9 మంది వస్తారు. ఒకవేళ అంటే మీరు రోజు 3 ప్లాన్ చేస్తే ఒక్కళ్ళే కూర్చొని చెప్పారు కదా, ఒక్కళ్ళే కూర్చోబెట్టి 4-5 కూర్చోబెడతారు. అట్లా కూడా పెరుగుతుందా లేదా? దాదాపు కొంత మాకు చెప్పిన లెక్క ప్రకారం 240 మందికి చెప్పవచ్చు సార్ ఒక నెలలో, గ్రూపుల్లాగా చెప్పుకుంటా పోయి. ఈ 240 మందిలో ఎంతమంది వస్తారు బిజినెస్లో మీ లెక్క ప్రకారం? అంటే వరస్ట్ కేసు అయితే అవును మేడం. మరి 20 మంది పోయారు, ఇంకా ఎంతమంది ఉన్నారు? 220 మంది ఉన్నారు. ఈ 220 మంది వేస్తా మళ్ళీ వస్తారు. తర్వాత వస్తారు, లేకుంటే కొంత ప్రోడక్ట్ తీసుకొని వాడు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఇందులో ఇంకా ఆ 120 కూడా తీసారు. 100 మంది ఉంటారా? ఈ 100 మంది ఉంటే ఏం చేయాలంటే పేస్ట్ సబ్ ఎంత అవుతుంది? మన దగ్గర 200 కూడా 150 రూపాయల పేస్ట్, 200 సోపాస్ 200 ఒక ట్యాగ్ ఒక ఇవ్వచ్చా? మీరు అంత దూరం పోయి ప్లాన్ చెప్పినప్పుడు అది ఇవ్వచ్చా లేదా? పీవీ ఎంత వస్తుంది? ఒక 6-7 పీవీ వస్తుంది. అట్లా మీరు ఈ 90 ప్లాన్లు చేస్తే పీవీ ఎంత అవుతుంది? సింపుల్గా మీరు 500 పీవీ చేయొచ్చు. సింపుల్గా. కోర్ ఎంతమంది ఇక్కడ? కాదు, ఈ నెల కాలే ఇంకా. ఈ నెల 2వ తారీఖు నుంచి కోర్ స్టార్ట్ అవుతుంది. కోర్ అంటే 160 ఎంత పడుతుంది? 160 పట్టండి. పట్టనప్పుడు ఇప్పుడు మనము షాపు ఇక్కడ కిరాణా షాప్ ఎవరికి ఫ్యాన్సీ స్టోర్ కట్టండి కదా, షాపు మనం ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసినాక రోజు ఓపెన్ చేయాలి, తాళం వేసి ఇక్కడ అనుకోవాలి. రోజు ఓపెన్ చేస్తేనే అక్కడ ఉన్న ప్రోడక్ట్ పోతుంది, మనకి డబ్బులు వస్తాయి. ఇక్కడ కూడా మీరు 160 తీసుకొస్తే ఎప్పుడు తేవాలంటే 2వ తారీఖు అనేది తేవాలి. 2 నుంచి 4 రోజులు 4 అని ఉంటాయి. 2 to 4 సిఎన్సీ డేస్ అండి. ఈ రోజులలో ఇంకా మీకు తీసుకొచ్చారనుకోండి, మీకు ఏమైందంటే కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ప్లస్ ఈ ప్రోడక్ట్ మళ్ళీ నెలనాడు అయిపోతుంది, మళ్ళీ ఎప్పుడు తీసుకుంటాం? మళ్ళీ సెకండ్ మళ్ళీ 2 తారీఖున అంటారు, అంతే కదా. మీరు లాస్ట్ రోజు తీసుకొస్తాం, లాస్ట్ రోజు తీసుకొస్తే మళ్ళీ ఏం చేయాలి?
మళ్ళీ లాస్ట్ అయ్యే వరకు నిలబడు. 4 గంటలకు వస్తాం. అప్పుడు మళ్ళీ లాస్ట్ తారీఖు అంటే 30 తారీఖు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ 30 తారీఖే తీసుకురావాల్సి వస్తుంది. అప్పుడు కన్సిస్టెన్సీలో ఉంటామా, ఆ బెనిఫిట్ ఉంటుంది. ఫ్రీ ప్రోడక్ట్ ఉంటుందా, ఉండదు. అది ఉండదు, ఇది ఉండదు. అప్పుడు మన మామూలుగా ఏమనిపిస్తుంది అంటే కొంటున్నాం కానీ మాకు ఏం వస్తలేదు అనిపిస్తుందా? అనిపిస్తుంది. అందుకే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్క లీడర్ కూడా ఏం చేయాలంటే 160 తీయండి, తీసినాక అది ఎట్లా మూవ్ కావాలో అనేది నేను చెప్తాను. ఒక్కసారి ఇప్పుడు చాలా ఎవరు వస్తున్నట్టు మేడం చెప్తాను కాబట్టి ఇంకా బాగా అనిపిస్తున్నా. సార్ మేడం ఒక డౌట్ ఉంది. అది చెప్తా మేడం లేవండి. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా? నిద్రలు వస్తున్నాయి కదా? ఫుడ్ సప్లిమెంట్స్ మీద ఆఫర్ అన్నారు కదా, 200 పాయింట్స్ అన్నారు కదా, అది మన ఐడి కొత్త వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళ ఐడి మీద తీసుకుంటే వాళ్ళ ఐడి మీద తీసుకుంటే ఆ 750 రూపాయలు మీకు వస్తాయి. మనకి మీకు వస్తాయి. తర్వాత సరే ఇప్పుడు అందరికీ ఏమనిపిస్తుంది? డల్గా అనిపిస్తుందా? చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఒకసారి ఇట్లా ఏం చేయండి, చెప్పండి. ఉంటాను బాగా స్పీడ్గా. చెయ్యి వస్తుందా? చెయ్యి వస్తుందా? ఇప్పుడే ఇప్పుడే రా. ఇప్పుడు ఫ్యాన్ ఎట్లా తిరుగుతుంది? స్లోగా జరుగుతుంది. అదే ఫ్యాన్ ఎట్లా తిరుగుతుంది? తిరుగుతుంది కదా. రైట్. ముక్కు మీద చేయి పెట్టండి. మీరు అర్థం తెలియదు చాలా మంది ఇది ఏంటంటే సడన్ గా పెట్టమనగానే ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడ పెట్టా నేను పెట్టామని చెప్పినా కానీ పెట్టింది ఎక్కడ నేను చెంప మీద పెట్టింది ముక్కు మీద పెట్టుకోను. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ జరిగేది ఏంటంటే మనం చెప్పింది ఎవరు చేయరు, చేసింది చేస్తారు. అంటే మీరు 2 నిమిషాలు ఆలోచించారు కాబట్టి అదే సన్మాట నేను ఇంట్లో పెట్టినప్పుడు మీరు కూడా ఇట్లే పెట్టారు, అవునా కదా? ఇక్కడ మన డౌన్ లైన్ కూడా సార్ నేను చెప్తున్నా కొంటలేదు సార్ అంటే నువ్వు కొన్నావా? ఫస్ట్ కొన్నావా? నువ్వు కొంటే కొంటారు ఆటోమేటిక్. అది ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనం పోతుంటే ఆటోమేటిక్గా అందరూ ఫాలో అవుతారు. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని నువ్వు అది ఎందుకు చేస్తున్నావు, దాంట్లో ఏమొస్తుంది, మేము మస్తు చేసినాము, 2 సంవత్సరాల క్రితం చూసినాం, 10 సంవత్సరాల క్రితం చూసినాం అనేటువంటి కానీ అక్కడ వాళ్ళకి రాలేదు, ఇక్కడ వాళ్ళకి వస్తుంది. అది ఇంకోటి సార్ ఇంతకుముందు చెప్పినగా నేను కూడా ఒక స్టోరీ చెప్తా. మామూలుగా ఏంటంటే ఆయన కిరాణా షాప్ దగ్గరికి పోతుంది. కిరాణా షాప్ దగ్గరికి పోతే ఒక చిన్న కుక్క పిల్ల ఉంటుంది. అది అక్కడ ఒక బస్తా ఉంటుంది, మన బస్తా అంటే ఐడియా ఉంది కదా, ఆ బస్తా మీద అది కూర్చొని ఉంది. అది ఈయన సామాన్ తీసుకునే లోపు ఒక 10 సార్లు లేస్తుంది కూర్చుంటుంది కుయ్యం అంటుంది. ఇదేంది ఇట్లా అంటుంది, అదేంటి దాని బాధ ఏంటి, మరి ఫుడ్ లేదా ఏం లేదా అంటే అన్నీ ఉన్నాయి, కాకపోతే ఆ బస్తా కింద ఏంటంటే చిన్న మేకు ఉంది, మేకు మూల చీల ఇచ్చుకోదు అయితే రైట్. అది చిన్న పుచ్చుకుంటుంది అన్నమాట. అది అది కూలబడ్డప్పుడల్లా పుచ్చుకున్నప్పుడల్లా లేస్తుంది, మొత్తుకుంటుంది, మళ్ళా కూర్చుంటుంది, మళ్ళా పుచ్చుకోగానే మళ్ళా కుయ్యి అని మొత్తుకుంటుంది, మళ్ళీ కూర్చుంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే దాని నొప్పి ఎక్కువ లేదు కాబట్టి అక్కడనే కూలబడుతుంది. నొప్పి ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఇక్కడ కూడా మనం ఏంటంటే మనం చేసే బిజినెస్ వాస్తవంగా సరే ఇది ఎవరు దీన్ని అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకోండి. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే సరే ఒకసారికి హెల్ప్ చేద్దామని వచ్చారు, లేకుంటే అంటే ఇక్కడ లేడీస్ ఎవరు కాబట్టి సార్ జాబ్ చేస్తున్నారు, ఆల్రెడీ సార్ ఆస్తులు అన్నీ ఉన్నాయి. కానీ మనం ఎందుకు వచ్చినామంటే ఒక డ్రీమ్ కోసం వచ్చినాం. అంటే మనం వాస్తవంగా ఏంటంటే పిల్లలు అడిగిన కోరికలు మనం అన్ని నెరవేరుస్తామంటే నెరవేర్చలేము కదా. వాడి మోగన మన ప్యాకెట్ ఏమంటుందంటే నీ దగ్గర లేవు కదా ఎందుకు అంటే, అయితే నా దగ్గర డబ్బులు లేవనే బదులు ఏమంటే అది బాగా మంచిది కాదు కదా బాబు, వేరేది ఇప్పిస్తాను, అవునా కదా? అది మరి వాళ్ళు అడిగింది ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చిన్న కారు బొమ్మ అడుగుతుంది. వాడు 10th క్లాస్ చదువుకునేటప్పుడు ఆ కారు బొమ్మ తీసి ఏమంటారు, దాంతో ఆడుకోడు. వాడు ఇప్పుడు పెద్ద కారు కావాలి, అంటే బయట పూలే కారు కావాలి. అంటే నేను అనేది ఏంటంటే ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులోనే చేయాలి. మేడం చెప్పినట్టు ఏంటంటే ఇది మన లైఫ్ ఏంటంటే ఐస్ క్రీమ్ లాంటి, నువ్వు తిన్నా కరిగిపోద్ది, తినకుండా కరిగిపోద్ది, కరగడం అయితే కరగాలి. ఆ కరిగే లోపు మనకి ఏం కావాలో తెలుసు, అదే కదా రైటా?
బాగుంది. అయితే ఇంకా ఏమైనా బోర్ లాగా అనిపిస్తుంది. బాగుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఐస్ క్రీమ్ ఒకసారి తింటూ. ఐస్ క్రీమ్ ఫంక్షన్ కూడా వచ్చి సాయంత్రం జిల్లాలు కూడా అవుతాయి. ఆ ఫంక్షన్ అడిగిపోతే ఐస్ క్రీమ్ ఇచ్చే టైం వస్తుంది సార్. పురుషోత్తం దస్ సార్ వస్తున్నట్టు ఒకవేళ అక్కడికి వస్తే ఆ సార్ చూడవచ్చు, ఐస్ క్రీమ్ తినవచ్చు. ఎంతమంది వస్తారు? ఎక్కడికి సార్? జిల్లాలు కూడా Store. ఒకటి మీటింగ్ ఉంది ఇవాళ. అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ బిజినెస్లో సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఏంటంటే మనం బుక్స్ చదువుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే బుక్స్ ఏంటంటే వాస్తవంగా ఇప్పుడు రోజు రవీంద్ర రెడ్డి సార్ వచ్చి చెప్పలేడు, రోజు వెంకటేశ్వర సార్ వచ్చి చెప్పలేడు, రోజు పూజితా మేడం చెప్పలేడు, రోజు రవి ఇక్కడ ఉన్న పేర్లన్నీ చెప్తున్నారు. ఎవరు పక్కన డౌన్ లైన్కి వచ్చి రోజు వచ్చి కూర్చొని చెప్పలేరు. ఎవరి పనులు వాళ్ళకు, ఎవరు బిజీ వాళ్ళకు. బిఈసీటీ అయ్యిండు, ఆయనకే బిజీ అంటే ఆయన చాలా ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే మనం 6 లెగ్గులు వేసుకొని 6 లెగ్గులు చేయడానికి మనం కష్టపడుతున్నాం. 37 లెగ్గులు వేసుకొని వర్క్ చేస్తుంది సార్. 17 లక్షలు ఉట్టికి వస్తాయా? ఆయన ఎప్పుడు పడుకుంటాడో ఎప్పుడు వేస్తాడో తెలియదు మనకు. అంటే మీరు పెద్ద పెద్ద గ్రూప్లలో లేదు కాబట్టి అది ఎప్పుడు మెసేజ్ చేస్తుందని కూడా అప్పుడప్పుడు ఏంటంటే మన పేరు ఫీడ్ అయి ఉంటే మనది నేను మన ఫోటో దిద్దాం అనుకున్నా మన స్టేటస్ కూడా చూస్తారు సార్. అర్థం చేసుకోండి. అంటే ఇంకోటి ఏంటంటే మీరు ఒక్కసారి పరిచయం అయ్యి మీకు పేరు తెలిస్తే ఆ పేరు కొన్ని లక్షల మంది నెట్వర్క్లో మన పేరును గుర్తుపెట్టుకోవాలంటే మామూలు విషయం కాదు. మరి అంతా వచ్చినా కూడా టైం ఫ్రీడమ్ లేనట్టేనా? టైం ఫ్రీడమ్ లేదని ఎవరన్నా? నా క్వశ్చన్. ఆయన 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 టార్గెట్ ఏంటి అంటే ఆయన డ్రీమ్ చాలా పెద్దది. అంటే 10వ తరగతి చదివేంత వరకు కాళ్ళ చెప్పులు లేవు. ఆయన కానిస్టేబుల్. ఇవాళ కానిస్టేబుల్గా చేసినా కానీ 1,20,000 వస్తుంది. 1,20,000 సరిపోతాయా అంటే సరిపోతాయి. సరిపుచ్చుకుంటే సరిపోతాయా? 1,20,000కి 20,000 పెట్టుకుంటే కూడా సరిపోతుంది. అప్పుడు కూడా బతికేటోళ్ళు ఉన్నారు చాలా మంది. కానీ ఆయన డ్రీమ్ అట్లా కాదు. కానీ పుట్టింది బీద కుటుంబంలో పుట్టింది. కానీ ఆయన చనిపోవడం అసలు వాస్తవంగా ఏంటంటే చనిపోయినప్పుడు ఎంతమంది కావాలి? 4 కావాలి. కానీ కొన్ని లక్షల మంది వస్తారు. ఆయన అట్లాంటివి క్రియేట్ చేసి వాస్తవంగా ఆయనే డబ్బుతో పంచుకుంటున్నా అంటే కాదు. కొన్ని లక్షల మంది లైఫ్లు చేంజ్ చేసి ఆయన డిసిషన్ ఆ రోజు తీసుకోవడం. వాస్తవంగా ఇప్పటిదాకా మనం అనుకున్నాం కదా బిజినెస్ మ్యాన్ మనం అందరం ఏంటంటే బహుమానంతో అభిమానంతో ఖచ్చితంగా ఫోన్ చేయగానే వచ్చినాం కూర్చున్నాం. అవునా? ఆయన ఏంటంటే యూట్యూబ్లో చూసి ఆ యూట్యూబ్లో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే అశోక్ సార్ ఫోన్ ఎక్కాడు. ఆ ప్లాన్ ఎవరిది అంటే తంగెలపల్లి శ్రీనివాస్ సార్. ప్లాన్ శ్రీనివాస్ సార్ అని చెప్పేసి ఈయన అడిగితే ఆయన అశోక్ నేను శ్రీనివాస్కి చేయలేదా అని చెప్పేసి మళ్ళీ డౌట్ వచ్చి నేను ఇట్లా యూట్యూబ్లో పలానా వీడియో చూసిన అంటే పలానా దగ్గరికి రా అని చెప్పేసి సికింద్రాబాద్ క్లాక్ అవ్వదు. ఇవాళ మనం మామూలుగా ఏదైనా ప్రోడక్ట్ పోయి ఇక్కడ తీసుకోండి అంటే స్టోర్ దాకా నేను వెళ్ళిపోతాను. ఆయన క్లాక్ టవర్ సికింద్రాబాద్ దగ్గరికి పోయి అక్కడ పోయి ఆయనతో కలిసి మాట్లాడి అది అన్నీ తెలుసుకొని సైన్ అప్ అయ్యాడు. సైన్ అప్ అయినాక వాస్తవంగా చెప్పాలంటే ఇక అనకూడదు అప్లయన్స్, కానీ ఆయనకు కూడా ఎవరు హెల్ప్ చేసిన వాళ్ళు కాదు. ఆయన చేస్తూ ఉంటే ఎస్పీ బాలు సార్ హైదరాబాద్ ఉన్న పురుషోత్తం దాస్ సార్ ఫోన్ చేయడం అంటే ఏం చేస్తాడు ఆయన అంటే ఈయన హార్డ్ వర్క్ చేస్తుండు, ఎవరో స్పీడ్గా గ్రోత్ అవుతుంది ఈ పర్సన్ ఎవరో అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి ఇప్పుడు ఆయనకే కనెక్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు ఏమన్నా అనుకోండి, మనం మామూలుగా దొంగలతో తిరిగితే ఏమవుతాం? అవుతారా? దొంగలు ఎప్పుడు కూడా మనకు తెలియదు, దొంగలతో ఎప్పుడు తిరుగుతామని అంటారు. అయితే ఏంటంటే మనం మన పిల్లల్ని పంపించేటప్పుడు మామూలు స్కూల్ పంపించేటప్పుడు ఏం చెప్తాం? మంచిగా మంచిగా చదువుకుంటాం, ముందు బెంచ్లో కూర్చోమని చెప్తాం. అవునాగా? ఇక్కడ కూడా ఏంటంటే మనం మామూలుగా మీటింగ్లకు రమ్మనేది ఏంటంటే అక్కడికి పోతే ఏంటంటే మంచి వైబ్రేషన్స్ వస్తాయి, మంచి వ్యక్తులు. అంటే వాస్తవంగా ఏదైతే వయసులో వచ్చిన వాళ్ళు అయినా కానీ వాళ్ళు ఉన్న ఇప్పుడు లెవెల్స్ కానీ వచ్చే ఇన్కమ్ కానీ వాళ్ళతో ఇప్పుడు మామూలుగా మీరు ఎవరినైనా మీ సార్నే క్వశ్చన్ అడగండి. ఇప్పుడు ఇప్పుడే పోయి ఇంటికి పోయి అడగండి, సార్ వాళ్ళ ఫ్రెండ్స్ సార్ జీతం ఎంత ఉంటుంది అంటే ఒక 1,00,000 రూపాయలు ఉంది అనుకోండి. 1,00,000 రూపాయలు ఉన్న సార్కు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? ఉంటారా? ఉండరు. మీరు గమనించండి, ఎవరినైనా సరే ఈ సార్ని అడగకుండా బయట ఎవరినైనా అడగండి. 20,000 సంపాదించడానికి 50,000 సంపాదించే దోస్తున్నాడు, 20,000 కూడా ఉంటాడు. ఎందుకంటే మనం ఆ లెవెల్కు పోవాలంటే భయం అవుతుంది, ఖర్చు అట్లనే ఉంటుంది, అది అట్లనే ఉంటుంది.
అట్లనే చూడండి, మీరు మామూలుగా అడిగి చూడండి, మీ సార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ సంపాదన ఎంత అని అడిగి చూడండి, దాని మినిమం అంతే ఉంటుంది. ఎవరో ఒక్కలో ఎక్కువ ఉంటుండొచ్చు కానీ మ్యాక్సిమం ఆ లెవెల్ అని ఉంటుంది, లేకపోతే కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, మన మైండ్ సెట్ చేంజ్ చేసి మనం ఈక్వల్ పెద్ద లెవెల్ వాళ్ళతో తిరిగితే పెద్దగా వస్తాయి ఆలోచనలు. మనం ఏం చేస్తున్నాం అంటే మన చుట్టుపక్కల అన్ని కోరికలు మనం ఎంతలా కావాలంటే అది కూడా ఒక స్టోరీ ఉంది, చెప్పాలా? తిన్నారా? చెప్పొచ్చా? టైం ఏమన్నా మేడం? లాస్ట్ మాకే పంచవాడు మంచి ఏం పడదు మేడం, నీకు చెప్పేది ఏంటంటే ఒకటే విషయం, సింపుల్. ఆ స్టోరీ చెప్పాల్సిందే అందరూ. మామూలు ఏంటంటే ఒక గద్ద, ఆ గద్ద ఏం చేసిందంటే ఒక కోడి పిల్లల దాంట్లో వచ్చి గుడ్డు పెట్టి, నేను చెట్టు మీద పెట్టినట్టు అది మళ్ళీ ఒకసారి అనుకుంటాను కాబట్టి ఆ గద్ద వచ్చి కోడి పిల్లల దాంట్లో పెట్టింది. సరే, ఆ కోడి ఏం చేసిందంటే ఆ కోడి గుడ్లను కొలుగుతూ ఈ గుడ్డు కూడా దాని గుడ్డు ఏమనుకోండి కొలిగింది, అయిపోయింది. అయిపోయాక మామూలుగా పిల్లలు బయటకు వచ్చింది. పిల్లలు బయటకు వచ్చినాక ఏమైంది, తిరుగుతూ ఉంటాయి కదా, గద్ద పిల్ల కోడి పిల్ల సేమ్ సైజ్ ఉంటుందా? ఉండదు. సరే, మీరు ఇప్పుడు ఎక్కడ చూడాలి అని చెప్పేసి అనుకుంటే ఏం చూడాల్సిన అవసరం లేదు. గద్దగా పెద్దగా ఉంటుంది, కోడి పిల్లలాగా ఉంటుంది కాబట్టి చిన్నగా అంటే సైజు తేడా ఉంటుంది, తిరుగుతూ ఉంది. కానీ దీనికి డౌట్ వస్తుంది, నేను ఈ జాతిని కాదేమో అని చెప్పేసి అనుకుంటుంది, కానీ వాటితో పాటు తిరుగుతుంది కదా. ఇప్పుడు మనం కూడా బయట అందరితో తిరుగుతున్నాం, మనం కూడా బయట లాగానే అనుకుంటాం. కానీ ఇక్కడికి వస్తే తెలుస్తుంది, వెస్టేజ్లోకి వస్తే అప్పుడు తెలుస్తుంది. అయితే ఒకరోజు ఏంది, ఇట్లా పైనుంచి గద్ద పోతుంది, అది నీడ కింద కదా పెద్ద ఆకారం ఉందని చెప్పేసి ఈ కోడి పిల్లలన్నీ ఏం చేస్తున్నాయి, వస్తే మనం ఎత్తపోతుంది అడుగు అని చెప్పేసి దీన్ని కూడా గుంజు కాదు ఇది ఏదో వెరైటీ చూద్దామని చెప్పేసి చూస్తా ఉంది. కానీ అయినా ఆ ఉన్న చుట్టూ ఉన్న కోడి పిల్లలు ఏం చేస్తున్నాయి, కొద్ది వస్తే ఖచ్చితంగా ఇక్కడ మనం చిన్న ఉన్నప్పుడు కూడా ఆట ఆడుకున్నాం కదా, గద్ద వచ్చే కోడి పిల్ల అని చెప్పేసి విన్నరా? ఆ రకంగా సరే లోపలికి అయిపోయిందాక మళ్ళీ కూడా డౌట్ వస్తుంది, ఎగురుదామని ట్రై చేస్తాం. ఎగురుదామని ట్రై చేసినా కానీ ఈ పక్కన ఉన్న కోడి పిల్లలు ఏం చేస్తున్నాయంటే మనం ఎగరలేము, మనం పైకి పోలేము, మనం ఈయనే ఉంటాం. మన తాతలు పోయినా అంటే ఇప్పుడు కోళ్ళు ఉంటాయి కదా, అది పోయిందా ఇది పోయిందా అని చెప్తాము. ఇది కూడా అంటే దాని లైఫ్ ఏమైపోయిందంటే దానికి ఎగిరే శక్తి ఉంది, ఆ జాతి వేరు, అన్నీ వేరు, అయినా కానీ ఈ చుట్టుపక్కల మాటలు విని ఎగరలేకపోయింది. మనం కూడా ఏంటంటే మనం చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్తారు నీకు అప్పుడైనా ఏమో చెప్తారు, నువ్వు చేయగలుగుతావు చెప్తారు. బయటికి పోయి 10 మంది ఏమంటారు, నీ వల్ల కాదు. నీకు ఏ మాట ఏమంటారు ఎక్కువ, 1 10. నువ్వు డిసైడ్ అయితే నువ్వు గద్దలా ఎగరగలవు, లేదంటే ఆ కోడి పిల్లలు ఎక్కడ చచ్చుతావు. అంటే మనం కాదు మన పుసుకుని అట్లా అనుకునేది. అంటే బయట మాటలు వింటే నిన్నెవరైనా డెవలప్ అయితే ఓడ్చేటోళ్ళు ఉండరా, బాగా సంపాదిస్తున్నాం అనేటోళ్ళు ఉండరు. పోనీ ఎవరైనా బాగా సంపాదించిన వాళ్ళు మనకు వచ్చి చెప్తారా నువ్వు ఇట్లా చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఇప్పుడు లాస్ట్కి ఏమో అంబానీ దగ్గరకో లేకపోతే టాటా రతన్ దగ్గరకో పోతే చెప్తాడా, నువ్వు ఇట్లా చేస్తే నేను ఇట్లా చేసినా నువ్వు కూడా ఇట్లా చేయి నీకు డబ్బులు వస్తాయని చెప్తానే చెప్తాను. ఇక్కడ అప్లైన్ ఏం చెప్తారంటే నాకు 10 లక్షలు వచ్చినాయి కదా నీకు 20 లక్షలు ఎక్కడ రావాలని చెప్పేసి చెప్తారు. కాబట్టి అప్లైన్ చేయి పట్టుకోండి. మామూలు NBCలో మీరు ఇన్ని అర్థమవుతుంది అనుకుంటే అది కూడా వేయచ్చు. కానీ దాంట్లో ఒక ఆయన ఏమంటారంటే ఇంతమంది అన్న రాలి ఎంతమంది అన్న ఫోన్ అంటే డౌన్ లైన్స్ వచ్చి కొందరు పోయి సార్ వాళ్ళు చేయగలరు సార్ అని చెప్పేసి అనిపిస్తుంటారు కదా. ఎవరన్నా కొని ఏమన్నా కానీ అప్లైన్ ఒకరు ఉంటే చాలు మళ్ళీ రోజు ఇదాన్ని ఇలా పెట్టారు. స్టేటస్ కూడా పెడతాము. ఎంతమంది అయినా రాని ఎంతమంది అనుకోండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక అప్లైన్ మాట వినండి, బుక్స్ చదవండి. బాగా బుక్స్ సరే అందరి దగ్గర ఉండొచ్చు. ఎంతమంది దగ్గర ఉంటాయి బుక్స్? సగం లేదు అంటే సగం ఉన్నాయా? మరి ఎంతమంది చదువుతారు? అవి కూడా ఏం చేయాలంటే పూజ చేయాలి. వాస్తవం అంటే మామూలు ఏంటంటే బుక్స్ చదివితే మనకు ఒక ఐడియా వస్తుంది, మాటలు వస్తాయి. ఆ మాటలు ఏంటంటే బయట వాడని ఏదైనా నేర్చినప్పుడు కాబట్టి దయచేసి బుక్స్ చదవండి. అది చిన్న బుక్క పెద్ద బుక్ అయితే ఒక 10 రోజుల 20 రోజుల దాన్ని కంప్లీట్ చేయండి. ఆ బుక్ చదివేది కూడా ఎట్లా ఉండాలంటే మనం మామూలుగా పిల్లలు సంవత్సరం మొత్తం చదివి ఎగ్జామ్స్ అప్పుడు చదువుతారు, అట్లా చదవాలి.
సంవత్సరం మొత్తం చదివింది ఒక రకంగా ఉంటుంది, ఎగ్జామ్స్ అప్పుడు చదువుతారు. మెయిన్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. ఈ బుక్స్లలో నిజంగా పాజిటివ్ థింకింగ్, నిజంగా కూడా ఏ స్కూల్లోనైనా ఎక్కడైనా ఏ తరగతి చదివినా ఏం చేస్తామంటే ఇక్కడ మేడం ఈ బాబు 10th అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో అబ్బాయి 10th, ఆ బుక్స్ ఈ అబ్బాయి మనకు వస్తాయి అంటే ఒకప్పుడు మనకు వచ్చింది అంటే మనం చదువుకుంటాం అప్పుడు సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా కొనుక్కొని చదివి. ఇప్పుడు మామూలుగా ఆ ఇంట్లో వాళ్ళకే పనికి రావట్లేదు బుక్స్, కానీ మన బుక్స్ ఏంటంటే మనకు కాదు మన పిల్లలకు కూడా మనకి ఆ బుక్స్ కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకోండి. ఆ రకంగా ఈ కల్పనారెడ్డి మేడం మన తెప్పించుకున్నాం కానీ పురుషోత్తం సార్ వాళ్ళు కలిసి స్టార్ట్ పెట్టి కానీ సక్సెస్ ప్రొఫైల్ వాస్తవంగా ఏంటంటే ఆ సక్సెస్ ప్రొఫైల్ చూపించడం వల్ల ఏంటంటే ఇప్పటిదాకా మేడం చూపించింది కదా, ఏమైందంటే ఇది చూపించడం వల్ల ఇందులో మా ఫోటో లేదు మేము ఎందుకు తీసుకోవాలని చెప్పేసి అనిపించచ్చు. ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు వీళ్ళందరూ మన ఇంట్లో ఉన్నారు. బుక్ మన ఇంట్లో ఉంటే ఏమైతే మన ఇంట్లో ఉన్నట్టుగా వీళ్ళని చూపించుకుంటూ పోతుంటే ఒకనాడు నీ ఫోటో కూడా దీంట్లో వేస్తారు, నీ ఫోటో కూడా చూపించుకోవచ్చు. ఈ 480 రూపాయలు ఉంటుంది, మరి 680 రూపాయలు. అట్లానే మనం ఏంటంటే మనము ప్రొడక్ట్స్ ఈ బిజినెస్ అంటే ప్రొడక్ట్ వాడుకున్నట్టు ప్రొడక్ట్ వాడుకోవచ్చు, బిజినెసే చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లా బుక్స్ ఉంటాయి మనం స్టార్టర్ ప్యాక్ 480 రూపాయలు ఉంటుంది ఈ సెట్ మొత్తం. దీంట్లో ప్లాన్ ఇట్లా చెప్పాలి ఫస్ట్ ఏంటంటే రోడ్ మ్యాప్ టు సక్సెస్ అనేది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవాలి. ఇది చదివితే మీ డ్రీమ్స్ ఏంటి, మీరు ఏం వర్క్ చేయాలి, ఎట్లా చేయాలి అనేది దీంట్లో. అందుకే విన్నింగ్ సిస్టమ్ అనేది సిస్టమ్ అంటాం కదా. సిస్టమ్ అంటే ఏంటిది, ఇంట్లో ఉండే కంప్యూటర్. మొన్న మేము మాట్లాడితే పైన అట్లనే సిస్టంలో ఉండాలి సార్ అంటే అయితే ఇప్పుడు నేను సిస్టమ్ వాడాలి సార్ అంటే సిస్టమ్ అంటే ఏముంటుంది, జస్ట్ ఇట్లా మీటింగ్లు, జూమ్ మీటింగ్లు, అప్లై కనెక్ట్ ఇవన్నీ ఉన్నప్పుడే సిస్టంలో ఉంటుంది. కొందరు ఏమంటారంటే నేను ఇవన్నీ చేయను, జస్ట్ బిజినెస్ చేస్తాను. మీకు ఏం తెలవకుండా బిజినెస్ చేస్తాను, ప్రొడక్ట్ వాడకుండా బిజినెస్ చెప్పగలుగుతారు పక్కన వాళ్ళకి చెప్పచ్చు అట్లా కూడా. కానీ వాళ్ళకు డౌట్ వస్తుంది, ఇది మంచిది కాదు కదా అంటే అవును మంచిది కాదేమో అని వస్తుంది. అదే మీరు వాడిననుకోండి దాని గురించి కాన్ఫిడెన్స్గా చెప్పగలరు. మన కాన్ఫిడెన్స్ రావాలంటే 100% ప్రొడక్ట్ వాడుకోవాలి. అట్లానే బుక్స్ చదవడం వల్ల చాలా తెలుస్తుంది. ఇంకోటి అంటే మనకు అప్లైన్ కంటే ఎక్కువ తెలుస్తుంది. అప్లైన్ మీ దగ్గర అప్లైన్ ఉన్నట్టే ఇవన్నీ ఉన్నాయండి. ప్రతిదీ ఇది సిఈపి వచ్చేసి 799 రూపాయలు. సిఈపి అంటే ఇదేంటి సార్ అంటే మనం మామూలు చేసుకునే సీడీలు ఉన్నాయి కదా, యూట్యూబ్లలో లేని సీడీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి మన సెలబ్రేషన్స్ అయిన డియూసీడీ అవి వాస్తవంగా డియూసీడీ సెలబ్రేషన్స్ ఆ సిఈపిలో మన దగ్గర ఉంది ఉంటాయి. కాకపోతే అది మనం షేర్ చేద్దామంటే మనకు సౌండ్ వస్తలేదు, జూమ్లో షేర్ చేద్దామంటే వస్తలేదు. ఏంటి సార్ అది ఎవరికి వాళ్ళు చేసుకుని సిఈపి యాప్ సార్